వెల్కమ్ టు మూఢనమ్మకాలు పార్ట్ 4. మనం చాలా గుడ్ల దగ్గర చూస్తూ ఉంటాం, కోడిని మేకని ఎప్పుడు బలిస్తూనే ఉంటారు. అయితే మనం ఒక కోరిక దేవుని కోరినప్పుడు అది తీరినాక ఈ కోడినో మేకనో బలిస్తాం. ఎందుకంటే దేవుడు శాంతించి ఇంకా మన మీద ఎక్కువ కరుణ చూపెట్టాలని. నువ్వు కోరిన కోరిక నీకు దేవునికి మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఇవేం చేసి నీకు ఏ రైట్ ఉందని నువ్వు అని కోస్తున్నావు. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటికి కూడా, ఎంత పెద్ద మేకను కోస్తే అంత దేవుడు మనకి కోరికలు ఎక్కువ తీరుస్తాడని. సో అట్లా కాదు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, వాళ్ళు కొయ్యరు తినరు. అలాంటప్పుడు వాళ్ళ కోరికలు తీరుతున్నప్పుడు మీకేమైంది? అరే వాళ్ళు లాస్ట్ ఇయర్ మేకను కోసిరు, వాళ్ళ కోరికలన్నీ తీరినాయి, మనం కూడా కోద్దాం ఈసారి మన కోరికలు కూడా తీరుతాయని చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే దేవునికి మేక, కోడి, నువ్వు మూడు సమానమే. అలాంటప్పుడు మీ కోరిక తీరడానికి అవిటిని ఎందుకు చంపమంటాడు దేవుడు? సరే మనం అనుకుందాం, కోడిని కోస్తేనో మేకను కోస్తేనో మన కోరికలను తీరితే రిచ్ అయిపోతామని. రేపు పొద్దున ఇంకోరు వచ్చి చెప్తారు, నీ కొడుకునో కూతురునో బలిస్తే ఈ 100 కోట్లు కాస్త 1000 కోట్లు అయితే అని చెప్పి. అప్పుడు బలిస్తావా నువ్వు? బలియవు. ఎందుకంటే నీ ఇంటి మీదకి వచ్చేసరికి నీకు ప్రేమ గుర్తొస్తుంది. మరి దేవునికి అది నువ్వు ఒకటైనప్పుడు నువ్వు హ్యాపీగా ఉండడానికి అవిటిని ఎందుకు బలి ఇవ్వమంటాడు? సో మనం మారదాం, ఈ బలిలని బంద్ చేద్దాం. నీకు అంతగానం పైసలు ఎక్కువ ఉంటే ఒక 100 మందికి అన్నం పెట్టు, ఒక 10 మంది పైసలు లేని వాళ్ళని స్కూల్కి పంపి పిల్లలని, నలుగురికి ఇల్లు కట్టియు. ఇవి చేస్తే దేవుడు మెచ్చుతాడు నిన్ను. ఆ బలి కోళ్ళని మేకలని వస్తే దేవుడు మెచ్చాడు.